ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు సరిహద్దుల్లోనే కాకుండా వారి సొంత గడ్డపై గట్టిగా బుద్ధి చెప్పామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదులను వారి మతం ఆధారంగా చంపలేదని, వారి చర్యలను ఆధారంగానే లక్ష్యం చేసుకున్నామని తెలిపారు. రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం మొరాక్కో పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించిన సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విషయం గురించి ముచ్చటించారు. సింధూర్ పార్ట్ 2, 3 అనేది పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని దాయాదిని హెచ్చరించారు. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి మతం అడిగి మరి మన పౌరులను కాల్చి చంపారు. మేం మతం చూసి ఉగ్రవాదులను చంపలేదు, వారు చేసిన పనులు చూసి చంపేసినట్టు చెప్పారు. ఏ పౌరుడి లేదా సైనిక సంస్థపైన దాడి చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తుంది. కేవలం సరిహద్దుల్లోనే కాదు, పాక్ భూభాగంలో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి మరి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టామని చెప్పారు. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబం చెల్లాచెదురైందని జైషే ఉగ్ర నాయకులే అంగీకరించారు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లే కాల్పుల విరమణకు అంగీకరించాము. స్నేహితులు మారొచ్చు గాని పొరుగువారు ఎప్పటికీ మారరని వాజ్పేయి చెబుతున్నారు. అందుకే వారిని సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తుతానికి నిలిపివేశాం. అది ఎప్పుడైనా మళ్లీ మొదలవచ్చు. సింధూర్ పార్ట్ 1, పార్ట్ 3 అనేది పాక్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత త్రివిధ దళాలు అధిపతులతో జరిగిన సమావేశంలో నేను ఒకే ప్రశ్న అడిగాను. ఒకవేళ ప్రభుత్వం ఆమోదం తెలిపితే అందుకే సిద్ధమా అని ప్రశ్నించారు. వారు నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీంతో మేము ప్రధాని మోదీని కలిస్తే ఆయన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని రాజ్నాథ్ సింగ్ వివరించారు. अरे हमारा देखो, मैंने भारत की विशेषता आप देखो, उन सबों ने आकर आतंकवादियों ने हमारे देशवासियों को धर्म पूछ करवाया, लेकिन हम लोगों ने धर्म पूछकर अथवा किसी का धर्म देखकर नहीं मारा, बल्कि उनके कर्म को देखकर मारा है। कोई भी किसी भी धर्म को मानता है, उसमें हमको कोई आपत्ति नहीं, उसका स्वागत है। धर्म विशेष के लोगों से हमको कोई नाराजगी नहीं हो सकती, कोई आपत्ति नहीं हो सकती। यह खुली आजादी है, जो जिस धर्म को मानना चाहता है उस धर्म को माने। हम किसी भी व्यक्ति से, किसी भी जात, पंथ, मजहब, धर्म को मानने वाला क्यों हो, हम उससे भेदभाव नहीं करते। यह भारत का चरित्र है। हमारे यहाँ देश के ऋषियों और मनीषियों ने कहा ना, यत पिंडे तद ब्रह्मांडे, जो पिंड में है वही ब्रह्मांड में है, जो मेरे में है वही तेरे में, जो छोटे में है वही बड़े में है। हमारे देश के ऋषि और मनीषियों ने कहा, अरे हमारा देश तो ऐसा है कि जिस सर्प के काट लेने के बाद मरने की पक्की गारंटी होती है, नाग पंचमी के दिन उस सर्प को भी दूध पिलाकर उसके दीर्घजीवी होने की कामना दुनिया का कोई देश करता है तो केवल और केवल भारत करता है। यह है भारत